ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్ కోసం ఇలాగా మన కిచెన్లో మనం కూరగాయలు అవి కట్ చేసుకున్నప్పుడు ఆ వేస్ట్ ఉంటుంది కదా, తొక్కలు అవి నేను మిగిలిపోయినవి ఇవన్నీ కూడా చక్కగా ఇలా తీసుకున్నాను. నేను ఆనియన్ పీల్స్ తీసుకున్నాను, ఇంకా క్యారెట్, క్యాబేజీ ఇవన్నీ కూడా చక్కగా కట్ చేసిన అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. అయితే కుక్డ్ ఫుడ్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో దీంట్లో అయితే మనం యూజ్ చేయకూడదు. మిక్సీ జార్లోకి తీసుకుని దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మిగిలిందంతా కూడా ఇందులో వేసుకొని దీంట్లో మనం ఒక గ్లాసు అంటే నేనైతే 150 నేను తీసుకున్న కిచెన్ వేస్ట్కి 150 ml పొల్ల మజ్జిగనైతే తీసుకున్నాను. పొల్ల మజ్జిగ వల్ల మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆర్గానిక్ బెల్లాన్ని నేను తీసుకున్నాను. ఈ బెల్లం వేయడం వల్ల త్వరగా ఈ ప్రాసెస్ తయారవుతుంది, మంచి బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. కాబట్టి మనకి మంచి కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే తయారవుతుంది అనమాట. ఇలా దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా ఒక ట్రాన్స్పరెంట్ జార్లోకి అయితే నేను తీసుకుంటున్నాను. మీరు వెడల్పాటి బకెట్లో కూడా చక్కగా పెట్టుకోవచ్చండి. ఇలాగ తీసుకున్నాక దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దీన్ని 2 days వరకు మనం ఉంచుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో కూడా కావాలంటే ఒకసారి కలుపుకోవచ్చండి. అయితే మనం ఇలా కలపడానికి మనం స్టీల్వి వాడకుండా వుడెన్ స్టిక్ తీసుకొని చక్కగా ఇలా కలుపుకుంటే మనకి చాలా మంచిదనమాట. ఇలాగా మూత పెట్టకుండా క్లాత్ వేసి దీన్ని కట్టేసుకొని కొంచెం నీడలో పెట్టుకోండి. ఇలాగా 2 రోజుల తర్వాత చక్కగా తయారైంది. అంటే వాతావరణాన్ని బట్టి ఇది తయారవ్వడం అనేది ఉంటుందండి. దీన్ని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాము. నల్లగా అయితే అవ్వకూడదు, నల్లగా అయిందైతే వాడకూడదు అనమాట. కొంచెం వైట్గా ఇలాగా లేయర్లా కొంచెం ఫామ్ అవుతుంది. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం దీన్ని డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఒక గ్లాసు మనం ఇది తీసుకుంటే ఒక 8 to 9 గ్లాసెస్ వాటర్ని అయితే తీసుకొని బాగా కలిపేసుకొని మొక్కల కుండీల్లో మనం చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసుకొని ఇలాగైతే మొక్కలకైతే ఇద్దామన్నమాట. మనం అన్ని రకాల మొక్కలకైతే ఇది ఇచ్చుకోవచ్చు. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్కి నేనైతే ఇస్తున్నాను అనమాట. దీంతోపాటు పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అన్నిటికీ కూడా చక్కగా మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇందులో కంపోస్ట్ అయితే ఎలా ప్రిపేర్ చేస్తానో ఇప్పుడు చూపిస్తాను. పూల కుండీలే ఇవి. వీటికి అడుగున కూడా హోల్స్ ఉన్నాయి, సైడ్ కూడా హోల్స్ ఉన్నాయి, రెండు కూడాను. ఫస్ట్ అడుగున కొంత మట్టి అయితే వేసుకుందాము. మామూలు పాత మట్టి ఉంటుంది కదా మన దగ్గర, అదైనా సరే వేసుకోవచ్చు. లో అడుగునైతే మట్టి వేసాను కదా, మట్టి కాకపోతే కొంచెం కోకోపీట్ అయినా సరే వేసుకోవచ్చండి. ఇప్పుడు కిచెన్ వేస్ట్ కూరగాయ తొక్కలు అవి మనం రోజు వస్తాయి కదా, పళ్ళ తొక్కలు ఇవన్నీ అంటే వండినటువంటి ఆహారం మాత్రం నేను వేయటం లేదు. ఈ కూరగాయ తొక్కలు, పళ్ళ తొక్కలు, బనానా పీల్స్ ముఖ్యంగా చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీటిని అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేసేస్తున్నాను. 2 పార్ట్స్ లో కూడా వేస్తాను. కిచెన్ వేస్ట్ వేసిన తర్వాత కంపోస్ట్ చేసుకునేటప్పుడు ఈ డ్రై లీవ్స్ అనేవి పైన ఒక లేయర్ కింద వేసుకోవాలి కార్బన్ కోసం. నా దగ్గర ఎండు వేపాకులు ఉన్నాయి, వాటిని నేనైతే వేస్తున్నాను. ఒక లేయర్ ఇలా వేసుకోవాలి. కిచెన్ వేస్ట్ అనేది ఇలా లేయర్స్ పద్ధతిలో వేసుకోవాలి. ఒకవేళ కనుక ఎండుటాకులు అవైలబుల్ గా లేకపోతే, మీ దగ్గర అప్పుడు లేకపోతే కొంచెం కోకోపీట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. కిచెన్ వేస్ట్ వేసాం కదా, మళ్ళీ కొన్ని ఎండుటాకులు వేస్తాము కార్బన్ కోసం. రెండిట్లో కూడా వేస్తున్నాను. ఈ ఉల్లిపాయ తొక్కలతో ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా, వాటిని ఒకసారి నేను యూజ్ చేసింది ఇవి మళ్ళీ ఆరిపోయాయి అనమాట. వీటిని కూడా ఉల్లిపాయ తొక్కలు వేయడం వల్ల కూడా మైక్రో న్యూట్రియంట్స్ అవి మొక్కలకు చక్కగా అందుతాయి. ఒక లేయర్ కింద నేనైతే దీన్ని కూడా వేస్తున్నాను. ఉల్లిపాయ పొట్టు వేసాను కదా, దీని మీద కొంచెం మట్టి అనేది వేస్తున్నాను. మట్టి లేదా ఎండుటాకులు కూడా వేసుకోవచ్చు. రోజు మనం కొంచెం ఎప్పటికప్పుడు కిచెన్ వేస్ట్ వచ్చింది కొద్దిగా వేసుకుంటూ ఉంటే అంటే సగం అయితే కంపోస్ట్ అయితే తయారైంది. దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఇంకో పాట్ లో అయితే వేస్తున్నాను, త్వరగా తయారవుతుంది అనమాట. పైన ఎండుటాకులు వేస్తున్నాను. ఈ మజ్జిగని జస్ట్ కొంచెం ఇలాగా చిలకరించుకుంటే ఇది కంపోస్టింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. దీని మీద మూతను పెట్టుకుందాము. కొద్దిగా అలాగా కొంచెం గాలి వచ్చేలాగా పెట్టి మూతనైతే పెట్టేసుకుందాము. చెక్ చేసుకుంటూ ఉందాము. అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ వచ్చినప్పుడు దీంట్లో వేసుకోవచ్చు. వాటర్ బాటిల్లో కిచెన్ వేస్ట్ని వేసి మొక్కలకి పోషకాలను అందించేటువంటి పద్ధతి. అయితే దీనికి కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. ఒక ఖాళీ వాటర్ బాటిల్ని తీసుకొని పైన ఇలాగా కట్ చేసి దాన్ని మనం ఒక గ్యాప్ ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఈ బాటిల్కి చుట్టూ కూడా హోల్స్ అవి చేసుకోవాలి. లేకపోతే గాలి అది రాకుండా ఉంటుంది. గాలి వస్తేనే చక్కగా మనకి కంపోస్టింగ్ అనేది బాగా తయారవుతుంది. కింద మూతని తీసేసి అప్పుడు మనం దాంట్లో ఒక రాయిని వేయాలి. అలా రాయి వేయడం వల్ల మనం వేసేటువంటి కిచెన్ వేస్ట్ కింద పడిపోకుండా ఓన్లీ ఆ లిక్విడ్ మాత్రమే వస్తూ మనకి చక్కగా ఈ ప్రాసెస్ అయితే చక్కగా ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంత మట్టిని అయితే తీసుకోవాలి.
మట్టిని తీసుకొని ఆ రాయి మీద మనం కొంచెం మట్టి వేసుకుంటే సరిపోతుంది. కిచెన్ వేస్ట్‌లో మొక్కల ఎదుగుదలకి బాగా కావాల్సినటువంటి మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఉంటాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో పాటు మైక్రో న్యూట్రియంట్స్, మెగ్నీషియము, తర్వాత కాల్షియము, మ్యాంగనీసు, కాపరు, జింకు ఇవన్నీ కూడా ఈ కిచెన్ వేస్ట్‌లో అన్ని రకాల కూరగాయల మొక్కలు, పళ్ళ మొక్కల నుంచి మనకైతే అందుతుందనమాట. ఈ కిచెన్ వేస్ట్ తక్కువగా ఉన్నప్పుడైనా సరే మనం దాన్ని ఇలాగ కొద్ది కొద్దిగా మనం ప్రతి ఒక్క పాట్‌కి కూడా ఇవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ లేదనకుండా ఏ రోజుకి ఆ రోజు కూడా కిచెన్ వేస్ట్‌ని ఇలాగ ప్రతి ఒక్క పాట్‌లో మనం ఇలాగ బాటిల్స్‌లో పెట్టుకొని చక్కగా మనం న్యూట్రియంట్స్‌ని అందివ్వచ్చు. చాలా తక్కువ టైంలో కూడా చక్కగా ఇది మనకి తయారవుతుందనమాట. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దానికి మూడొంతుల వరకు కిచెన్ వేస్ట్‌ని వేసుకున్నాం కదా! ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన కొంత మట్టిని అయితే కప్పుకోవాలన్నమాట. మనకి లిక్విడ్ అంతా కూడా మొక్కల్లోకి జాగ్రత్తగా ఈ ప్రాసెస్ అయ్యేటప్పుడు మనకి వచ్చేస్తూ ఉంటుంది. మిగిలిన రెసిడ్యూని మనం పడేసుకోకుండా మనం ఏదైనా సరే మొక్కను పెట్టుకున్నప్పుడు అందులో కలుపుకోవడం వల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉంటుందన్నమాట. ఈ కిచెన్ వేస్ట్ ఇలా తయారు చేసుకోవడం వల్ల మనకి చాలా ఉపయోగాలైతే ఉంటాయి. ఈ పైన కొంత మట్టినైతే వేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పురుగులవి రాకుండా, వాసన రాకుండా చక్కగా మనకి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది తయారవుతుంది. మనం పాట్‌లో వేర్ల దగ్గర పెట్టకుండా మనం ఒక కార్నర్‌లో పెట్టుకుంటే మనకి చక్కగా ఈ లిక్విడ్ అనేది వస్తూ మొక్కలకి మనకి ఆ కంపోస్ట్‌లో ఉండేటువంటి లిక్విడ్ చక్కగా మొక్కలకి న్యూట్రియంట్స్‌ని అయితే అందిస్తుందనమాట. ఇలా కొద్దిగా మనం చేత్తో తీసుకోవచ్చు. లేదా ఏదైనా టూల్ తీసుకొని కొంచెం గుంటలాగా చేసుకొని మనం ఈ బాటిల్‌ని అయితే పెట్టుకోవచ్చనమాట. దీంట్లో కొంచెం వాటరింగ్ అనేది చేస్తూ ఉండాలి. అప్పుడప్పుడు కొంచెం పుల్ల మజ్జిగను కూడా వేసుకోవడం వల్ల మనకి ఈ ప్రాసెస్ అనేది చక్కగా అయ్యి మంచి న్యూట్రియంట్స్ కూడా అందుతాయి. మనకి చూసారు కదా వాటరింగ్ అనేది ఇస్తూ ఉన్నాను. అప్పుడప్పుడు చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్‌ని ఇవ్వడం వల్ల మనకి చక్కగా ఈ వాటర్ బాటిల్‌లో ఉండేటువంటి కంపోస్ట్ అనేది కిచెన్ వేస్ట్ అనేది కంపోస్ట్‌గా మారుతూ మొక్కలకి న్యూట్రియంట్స్‌ని అయితే అందిస్తుందనమాట. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా క్లిక్ చేయండి. మీ కామెంట్స్‌ని తప్పకుండా తెలియచేయండి. మీ సలహాలు నాకు అవసరం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.